మా నాన్న అందరికి మంచోడే, మా అమ్మకి మాత్రం కాదు. మా నాన్న అందరితో మాట్లాడేవాడు, నాతో తప్ప. ఎందుకంటే మా అమ్మతో వచ్చేసానన్న కోపం మా నాన్నకి. అందుకేనేమో అందరి నాన్నలాగా ఒక్కసారి కూడా నన్ను స్కూల్లో దిగబెట్టలేదు. అందుకేనేమో నా రిపోర్ట్ కార్డులో ఒక్కసారి కూడా సంతకం పెట్టలేదు. అందుకేనేమో నాకు తక్కువ మార్క్స్ వచ్చినా ఒక్కసారి కూడా కొట్టలేదు. అందుకేనేమో నేను కాలేసుకొని పడుకోవడానికి నా పక్కన పడుకోలేదు. ఇవన్నీ చేయలేదు కాబట్టి ఫెయిల్యూర్ ఫాదర్ అనట్లేదు. ఇవన్నీ చేయకపోయినా కూడా తన మీద నాకున్న ప్రేమ తగ్గలేదని తెలుసుకోలేకపోయాడు కాబట్టి. మా నాన్న నా పక్కనే ఉన్నాడని కలగంటూ నిద్ర లేచి చూస్తే అక్కడ ఉండేవాడు కాదు కాబట్టి. అందరిలాగా తన కొడుకు భుజం మీద చేయి వేసి ఒక్క ఫోటో కూడా దిగలేదు కాబట్టి. 25 ఏళ్ళు దాటిన తన కొడుకు ఎంత మొరటుగా కనిపించినా తను గుర్తొస్తే చిన్న పిల్లాడిలా ఎక్కెక్కి ఏడుస్తాడని గుర్తించలేకపోయాడు కాబట్టి. ఏం తెలియని వయసులోనే ఇవన్నీ కోల్పోయానని నేను ఎంత బాధపడుతుంటే, అన్ని తెలిసిన వయసులో కొడుకును దూరం చేసుకొని మందుకు బానిసైన మా నాన్న ఇంకెంత నరకం అనుభవించుంటాడో.